Hi everybody, welcome to Suman Guru Education YouTube channel. ఇండియన్ పాలిటీ టాప్ 10 బిట్స్కు స్వాగతం. ఈనాటి టాప్ 10 ఇండియన్ పాలిటీలో మొదటి బిట్టు 1963లో గ్రామ సభల పనితీరును సమీక్షించడానికి రాజస్థాన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ క్రింది వాటిలో ఏది గుర్తించండి. ప్రశ్న మరోసారి. 1963వ సంవత్సరంలో ఇయర్ గుర్తుపెట్టుకోండి, ఇయర్ కూడా గుర్తుపెట్టుకోండి. 1963వ సంవత్సరం గ్రామ సభల పనితీరు దేనికోసమండి? గ్రామ సభల పనితీరు. గ్రామ సభల పనితీరు కోసం అంటే వీటిని సమీక్షించేందుకోసం రాజస్థాన్ ప్రభుత్వం, రాష్ట్రం పేరు గుర్తుపెట్టుకోండి, రాజస్థాన్ ప్రభుత్వం 1963లో గ్రామ సభల పనితీరును సమీక్షించడానికి రాజస్థాన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ క్రింది వాటిలో ఏది గుర్తించండి. ఇది ప్రశ్న. సరైన జవాబుని గుర్తించండి. సాదత్ ఆలీ కమిటీ, ఏపీ జైన్ కమిటీ, జాన్ మక్తాయి కమిటీ, ఈశ్వర్ కమిటీ. సరైన జవాబుని గుర్తించండి. జవాబు ఆప్షన్ 1 సాదత్ ఆలీ కమిటీ సరైనటువంటి జవాబు. సాదత్ ఆలీ కమిటీ. ఇకపోతే రెండవ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 2. స్థానిక సంస్థలలో 50% స్థానాలను మహిళలకు రిజర్వ్ చేసిన మొదటి రాష్ట్రం క్రింది వాటిలో ఏది గుర్తించండి. ప్రశ్న మరోసారి. స్థానిక సంస్థలలో 50% స్థానాలను మహిళలకు రిజర్వ్ చేసిన మొట్టమొదటి రాష్ట్రం భారతదేశంలో ఏది గుర్తించండి. జవాబు బీహార్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక. సరైన జవాబు ఆప్షన్ 1 బీహార్ సరైనటువంటి జవాబు. స్థానిక సంస్థలలో 50% స్థానాలను మహిళలకు రిజర్వ్ చేసిన మొదటి రాష్ట్రం బీహార్. బిట్ నెంబర్ 3, మూడవ బిట్టు. పంచాయతీరాజ్ వ్యవస్థను రాజ్యాంగంలో ఏ అధికరణంలో పొందుపరిచారు? బిట్ మరోసారి. పంచాయతీరాజ్ వ్యవస్థ ఏదైతే ఉందో ఈ పంచాయతీరాజ్ వ్యవస్థను భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్లో పొందుపరిచారు? 123, 300, 243, 153. సరైన జవాబుని గుర్తించండి. జవాబు ఆప్షన్ 3 243వ ఆర్టికల్లో పంచాయతీరాజ్ వ్యవస్థను పొందుపరచడం జరిగింది. బిట్ నెంబర్ 4, నాలుగో బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. భారత రాజ్యాంగంలో పంచాయతీరాజ్ అంశం ఏ జాబితాలో ఉంది? భారత రాజ్యాంగంలో పంచాయతీరాజ్ అంశం ఏ జాబితాలో ఉంది? కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా, ఏది కాదు. సరైన జవాబుని గుర్తించండి. భారత రాజ్యాంగంలో పంచాయతీరాజ్ అంశం రాష్ట్ర జాబితాలో ఉంది. ఇది సరైనటువంటి జవాబు. బిట్ నెంబర్ 5. గ్రామ పంచాయతీలో వార్డుల సంఖ్య ఏ ప్రాతిపదికన నిర్ణయించబడుతుంది? గ్రామ పంచాయతీలో వార్డుల సంఖ్య ఏ ప్రాతిపదికన నిర్ణయించబడుతుంది? పంచాయతీ ఓటర్లు, పంచాయతీలో జనాభా, పంచాయతీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్లు, మండల పరిధిలోని ఓటర్లు ఆధారంగా. వీటిలో సరైన జవాబుని గుర్తించండి. ఒక గ్రామ పంచాయతీలో వార్డుల సంఖ్య ఏ ప్రాతిపదికన నిర్ణయించబడుతుంది? జవాబు ఆప్షన్ 2 ఆ పంచాయతీ యొక్క జనాభా ఆధారంగా ఆ గ్రామ పంచాయతీ యొక్క వార్డుల సంఖ్య నిర్ణయించబడుతుంది. గ్రామ పంచాయతీలో వార్డుల సంఖ్య పంచాయతీల జనాభా ప్రాతిపదికన నిర్ణయించబడుతుంది. బిట్ నెంబర్ 6, ఆరో బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. అశోక్ మెహతా కమిటీ దేనికి అధిక ప్రాముఖ్యతను ఇచ్చింది? అశోక్ మెహతా కమిటీ క్రింది వాటిలో దేనికి అధిక ప్రాముఖ్యతను ఇచ్చింది? గ్రామ సభకు, లేదా మండల పంచాయతీకి, తాలూకా పంచాయతీ సమితికి, లేదా జిల్లా పరిషత్కు. వీటిలో సరైన సమాధానం గుర్తించండి. జవాబు ఆప్షన్ 2 మండల పంచాయతీకి అధిక ప్రాముఖ్యత ఇచ్చింది.
అశోక్ మెహతా కమిటీ మండల పంచాయతీకి అధిక ప్రాముఖ్యతను ఇచ్చింది? లేదా మండల పంచాయతీకి అధిక ప్రాముఖ్యత ఇచ్చినటువంటి కమిటీ క్రింది వాటిలో ఏది గుర్తించండి అని ప్రశ్న అలా రివర్స్లో అడిగితే అశోక్ మెహతా కమిటీ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. వీటి పీడిఎఫ్ ప్రతి 100 బిట్లకు ఒకసారి పీడిఎఫ్ అనేది మీకు పంపిస్తూ ఉంటాను. వీటి పీడిఎఫ్లు కావాలి అనుకుంటే క్రింద డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ని ఇస్తున్నాను. ఆ నెంబర్కు మీరు కాంటాక్ట్ అయితే ఈ పీడిఎఫ్లు మీకు నేను అందించడం జరుగుతుంది. ప్రతి 100 బిట్లకు ఒక పీడిఎఫ్ని ఇస్తాను. ఈ పీడిఎఫ్లు కావాల్సిన వారు క్రింద డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఉంది, ఆ నెంబర్కు కాంటాక్ట్ చేయండి. బిట్ నెంబర్ 7, 7వ బిట్. గ్రామ పంచాయతీలు విధించి వసూలు చేసే పన్ను క్రింది వాటిలో ఏది గుర్తించండి? గ్రామ పంచాయతీలు విధించి వసూలు చేసే పన్ను క్రింది వాటిలో ఏది? ఆదాయపు పన్ను, అమ్మకం పన్ను, వృత్తి పన్ను, ఇంటి పన్ను. వీటిలో సరైన జవాబు గుర్తించండి. జవాబు ఆప్షన్ 4, ఇంటి పన్ను. గ్రామ పంచాయతీలు విధించి వసూలు చేసే పన్ను ఇంటి పన్ను. ఏ రాజ్యాంగ సవరణ రాజ్యాంగానికి 11వ షెడ్యూల్ని చేర్చబడింది? బిట్ మరోసారి. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగానికి 11వ షెడ్యూల్ చేర్చబడింది అన్నది ప్రశ్న. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగానికి 11వ షెడ్యూల్ చేర్చబడింది? జవాబు ఆప్షన్ 3, 73వ రాజ్యాంగ సవరణ ద్వారా అన్నది సరైన జవాబు. బిట్ నెంబర్ 9. మొదటిసారిగా భారతదేశంలో పంచాయతీరాజ్ ప్రవేశపెట్టాలని సూచించిన కమిటీ క్రింది వాటిలో ఏది? గుర్తించండి. మొదటిసారిగా భారతదేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రవేశపెట్టాలని సూచించిన కమిటీ క్రింది వాటిలో ఏది? అశోక్ మెహతా కమిటీ, బల్వంతరాయ్ మెహతా కమిటీ, విఠల్ కమిటీ, జీవీకే రావు కమిటీ. సరైన జవాబు ఆప్షన్ 2, బల్వంతరాయ్ మెహతా కమిటీ సరైన జవాబు. ఇకపోతే బిట్ నెంబర్ 10, మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ మొదట ఏ రాష్ట్రంలో అమలుపరచబడింది? బిట్ మరోసారి. మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ భారతదేశంలో మొట్టమొదట ఏ రాష్ట్రంలో అమలుపరచబడింది అన్నది బిట్టు. జవాబు ఆప్షన్ 3, రాజస్థాన్ సరైనటువంటి జవాబు. ఈ వీడియోలో 10 బిట్లను తెలుసుకున్నాం కదా. ఇండియన్ పాలిటీ టాప్ 10 బిట్స్ మరో 10 బిట్లతో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.